హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అరేస్తో 2 ప్రోగ్రామ్స్ని నేర్చుకుందాం. అందులో ఫస్ట్ది ఇటరేటింగ్ త్రూ అరేస్ విత్ లూప్స్ అండ్ రెండోది సమ్మింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఎన్ అరే. ఇప్పుడు మనం ఇటరేటింగ్ త్రూ అరేస్ విత్ లూప్స్ అనే ప్రోగ్రామ్ని నేర్చుకుందాం. ఫస్ట్ మనం అరేని డిక్లేర్ చేసుకొని అండ్ వాల్యూస్ని కూడా అసైన్ చేసుకుందాం. ఇంటీజర్ అనే డేటా టైప్ని యూజ్ చేసాం అండ్ అరే నేమ్ మనం మార్క్స్ అని యూజ్ చేద్దాం. స్క్వేర్ బ్రేసెస్లో అరే సైజ్ని 5 అని ఇద్దాం అండ్ వాల్యూస్ని ఇవ్వాలి కాబట్టి కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి 90, 85, 88, 92, 79 అండ్ లాస్ట్ టైం యూజ్ చేసిన వాల్యూస్నే యూజ్ చేసాం. అండ్ ఫర్ లూప్ రాసుకోవాలి కాబట్టి మనం ఫర్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఫస్ట్ డేటా టైప్ని మెన్షన్ చేసాం లైక్ ఇంటీజర్ అండ్ వేరియబుల్ని కూడా మనం డిక్లేర్ చేయాలి కాబట్టి ఐ అని యూజ్ చేసి ఈక్వల్స్ టు 0. అండ్ మనం ఇక్కడ 0 ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే మనకి అరేస్లో స్టార్టింగ్ వాల్యూ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మార్క్స్ ఆఫ్ 0 అంటే మనకి 90 అని అర్థం అండ్ మార్క్స్ ఆఫ్ 4 అని అంటే 79 అని అర్థం. అంటే 0 నుంచి ఇండెక్స్ 4 వరకు మనకి టోటల్ 5 వాల్యూస్. అందుకే మనం 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ 0 తర్వాత మనం సెమీకోలన్ని యూజ్ చేసాం. ఆ తర్వాత మనం కండిషన్ రాయాలి కాబట్టి i<5 అని చెప్పాం. i<5 అంటే వాల్యూ 4 అని అర్థం. అంటే 0 నుంచి 4 వరకు చెక్ చేస్తుంది కండిషన్. అండ్ ఆ తర్వాత సెమీకోలన్తో ఎండ్ చేసి ఇంక్రిమెంట్ ఆపరేటర్ని యూజ్ చేసాం. ఇన్సైడ్ ద ఫర్ లూప్ మనం సింగిల్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని రాసుకుందాం లైక్ ప్రింట్ఎఫ్ డబల్ కోట్స్ మార్క్స్ స్క్వేర్ బ్రేసెస్ యూజ్ చేద్దాం. అండ్ ఇన్సైడ్ ద స్క్వేర్ బ్రేసెస్ మనం ఇండెక్స్ వాల్యూని ట్రాక్ చేయాలి కాబట్టి %d ఇక్కడ ఇస్తున్నాం. అలానే కాలన్ని యూజ్ చేసి ఇక్కడ ఇంకో %d ఇద్దాం. డబల్ కోట్ ఎండ్ అయిన తర్వాత కామా పెట్టుకొని ఐ అని ఇద్దాం. దాంతోపాటు మళ్ళీ కామా పెట్టుకొని మార్క్స్ ఆఫ్ ఐ అని ఇద్దాం. మనకి ఫస్ట్ %d ప్లేస్లో ఈ ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. అలానే సెకండ్ %d ప్లేస్లో మార్క్స్ ఆఫ్ ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఈ ఐ వాల్యూ మనం ఇండెక్స్ కోసం యూజ్ చేస్తున్నాం. ఈ మార్క్స్ ఆఫ్ ఐ వాల్యూ మనం వాల్యూని ప్రింట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఐ వాల్యూ మనకి 0తో స్టార్ట్ అయింది. ఆ నెక్స్ట్ వెంటనే కండిషన్ చెక్ చేస్తుంది లైక్ i<5 అంటే 0<5 విచ్ ఈస్ ట్రూ. అప్పుడు మనకి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఈ ఐ ప్లేస్లో 0 వస్తుంది. అలానే మార్క్స్ ఆఫ్ ఐ ప్లేస్లో 90 అనే వాల్యూ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి 0 అని ప్రింట్ చేస్తుంది అండ్ దీని పక్కన మనకి 90 అని ప్రింట్ చేస్తుంది. ఆ నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 1 అవుతుంది. అప్పుడు ఈ ఐ వాల్యూ 1 అవుతుంది అండ్ మార్క్స్ ఆఫ్ 1 అంటే ఎంత మనకి 85. సో ఇక్కడ 1 అని ప్రింట్ చేస్తుంది. దాంతోపాటు ఇక్కడ 85 అనే వాల్యూని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ జరుగుతుంది. అలా 4th ఇండెక్స్ వరకు చెక్ చేస్తుంది. ఎందుకంటే మనం కండిషన్ i<5 అని ఇచ్చాం కాబట్టి. ఎందుకంటే మన అరే సైజ్ కూడా 5 కాబట్టి. అండ్ మనం ఈచ్ వాల్యూని ప్రింట్ చేసిన తర్వాత రైట్ /n యూజ్ చేద్దాం ఫర్ ద న్యూ లైన్. అండ్ ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనం సింపుల్గా సింగిల్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి ఫర్ లూప్తో అవుట్పుట్లో అన్ని వాల్యూస్ని ప్రింట్ చేసేసాం. ఇప్పుడు మనం మన సెకండ్ ప్రోగ్రామ్ని నేర్చుకుందాం విచ్ ఈస్ సమ్మేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎన్ అరే. మనం నార్మల్గా అయితే అరేకి 90, 85, 88, 92 అండ్ 79 అనే వాల్యూస్ని అసైన్ చేసాం. వీటిని మనం మార్క్స్ అని అనుకుంటున్నాం. సో మనం వీటన్నిటిని సమ్ చేసి అవుట్పుట్లో టోటల్ మార్క్స్ని ఎలా ప్రింట్ చేయాలనేది నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఒక ఎంప్టీ వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలి లైక్ ఇంటీజర్ టోటల్ మార్క్స్ ఈక్వల్స్ టు 0. మనం ఇనిషియల్గా టోటల్ మార్క్స్ వాల్యూని 0తో అసైన్ చేసాం. అంటే మనకు టోటల్ మార్క్స్ స్టార్టింగ్ ఎంత ఉంది 0 అని ఉంది. మనం సేమ్ ఫర్ లూప్ని యూజ్ చేసి ఇప్పుడు ఫర్ లూప్లో టోటల్ మార్క్స్ ఈక్వల్స్ టు టోటల్ మార్క్స్ ప్లస్ మార్క్స్ ఆఫ్ ఐ అంటే ఏంటో అనేది చూద్దాం. ఫస్ట్ మనకి టోటల్ మార్క్స్ 0 అని ఉంది అండ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ని యూజ్ చేసి మనం మళ్ళీ టోటల్ మార్క్స్తో మార్క్స్ని సమ్ చేస్తున్నాం. అలా ఎన్నిసార్లు చేస్తున్నాం ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు. అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం టోటల్ మార్క్స్ 0 అని అనుకున్నాం. ఇప్పుడు మనకి టోటల్ మార్క్స్ 0 అండ్ మనకి ఐ వాల్యూ ఎంత ఇనిషియలైజ్ అయ్యి ఉంది 0 అని ఇనిషియలైజ్ అయ్యి ఉంది. అంటే 0 ప్లస్ మార్క్స్ ఆఫ్ 0 అంటే 90 అనే వాల్యూ. అంటే 0 ప్లస్ 90 ఎంత మనకి 90 అని అర్థం. ఆ తర్వాత మనకి మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి ఐ వాల్యూ 1 అవుతుంది. సో మనకి మార్క్స్ ఆఫ్ ఐ వాల్యూ ఎంత ఇప్పుడు 85 అవుతుంది. ఎందుకంటే మార్క్స్ ఆఫ్ 1 అండ్ ఇప్పుడు టోటల్ మార్క్స్ మనకి ఎంత ఉంది ప్రీవియస్ వాల్యూ మనకి 90 ఉంది. దాంతోపాటు మార్క్స్ ఆఫ్ 1 మనకి వాల్యూ 85 అంటే రెండింటిని కలిపితే మనకి 175. అలా ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ 4th ఇండెక్స్ వరకు సమ్ చేస్తుంది. ఎందుకంటే మనం కండిషన్ i<5 అని ఇచ్చాం.
అండ్ మన ఎరే సైజ్ కూడా 5 కాబట్టి. అండ్ లాస్ట్లో మనకి టోటల్ మార్క్స్ అన్నీ కలిపి ఈ టోటల్ మార్క్స్ అనే వేరియబుల్లో స్టోర్ అయి ఉంటాయి. దీన్ని మనం సింపుల్గా ఎండింగ్లో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి డబల్ కోట్స్లో టోటల్ మార్క్స్ ఈజ్ టు %d కామా టోటల్ మార్క్స్. అండ్ ఒకసారి మనం రన్ చేసి చెక్ చేద్దాం. మనకు సింపుల్గా టోటల్ మార్క్స్ ఎంత వచ్చాయి? 434. అండ్ ఈచ్ టైం మనకు టోటల్ మార్క్స్ ఎలా ప్రింట్ అవుతున్నాయి అంటే ఎలా సమ్మేషన్ జరుగుతుంది అనేది చెక్ చేయాలంటే మనం సింపుల్గా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని ఫర్ లూప్లో పెట్టాం, అలానే మార్క్స్ అనుకుందాం అండ్ టోటల్ మార్క్స్ ఎలా సమ్మేషన్ జరుగుతుంది అనేది చూద్దాం. అండ్ రైట్ స్లాష్ అని యూజ్ చేద్దాం. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు ఫస్ట్ టోటల్ మార్క్స్ ఎంత ఉంది? 90 ఉండేది. ఆ తర్వాత సెకండ్ ఇటరేషన్లో మనకి 175 అయింది. థర్డ్ ఇటరేషన్లో మనకి 263 అయింది. ఫోర్త్ ఇటరేషన్లో మనకి 355 అయింది. అండ్ లాస్ట్ ఇటరేషన్లో మనకి 434. అండ్ టోటల్ మార్క్స్ని మనం సింపుల్గా 434 అని ఎండింగ్లో ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి ప్రింట్ చేసేసాం. దట్స్ ఇట్ గైస్. మనం సింపుల్గా ఈ వీడియోలో ఇటరేటింగ్ త్రూ అరేస్ విత్ లూప్స్ అనేది నేర్చుకున్నాం. దాంతోపాటు ఫర్ లూప్ని యూజ్ చేసి మనం అరేలో ఉండే ఎలిమెంట్స్ని ఎలా సమ్మేషన్ చేయాలనేది కూడా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.